విచిత్రవీర్యుడు వారసులు లేకుండానే మరణించాడు. హస్తినాపురానికి భవిష్యత్తులో రాజు లేడనే ఆందోళన సత్యవతికి కలిగింది. రాజ్యం వారసత్వం ఆగిపోతుందేమోనని భయపడ్డారు. ఈ సమయంలో సత్యవతి తన రహస్యాన్ని గుర్తుచేసుకుంది. పూర్వం ఆమెకు మహర్షి పరాశరుడితో ఒక పుత్రుడు పుట్టాడు. అతడే కృష్ణద్వైపాయన వ్యాసుడు, వేదవ్యాస మహర్షి. సత్యవతి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి విచిత్రవీర్యుని వంశం కొనసాగించమని కోరింది. ఆ కాలంలో ఉన్న ఆచారం ప్రకారం భర్త మరణించినప్పుడు నియోగం ద్వారా వంశం కొనసాగించవచ్చు. అందుకే వ్యాస మహర్షి విచిత్రవీర్యుడి భార్యలతో నియోగం చేసి సంతానం ప్రసవింపజేశాడు. మొదట అంబికతో వ్యాసుడు సంబంధం కలిగాడు. ఆమె వ్యాసుణ్ణి చూసి భయపడింది. ఫలితంగా ఆమెకు పుట్టిన శిశువు అంధుడు. అతడే ధృతరాష్ట్రుడు. రెండవసారి అంబాలికతో సంబంధం కలిగాడు. ఆమె వ్యాసుణ్ణి చూసి ముఖం పసుపురంగు అయ్యింది. ఫలితంగా పుట్టిన శిశువు శరీరం పసుపురంగులో బలహీనంగా జన్మించాడు. సత్యవతి ఇంకోసారి వ్యాసుణ్ణి పంపింది. కాని ఈసారి అంబిక తన బదులు ఒక దాసిని, దాసి స్వభావం మృదువుగా ఉన్నది, పంపింది. ఫలితంగా ఆ దాసి నుంచి పుట్టిన శిశువు జ్ఞానం, నీతి గలవాడు. హస్తినాపురానికి 3 వారసులు పుట్టారు. 1 ధృతరాష్ట్రుడు, అంధుడు. 2 పాండు, బలహీన శరీరం కలవాడు. 3 విదురుడు, జ్ఞాని కాని రాజసింహాసనానికి హక్కు లేనివాడు.